హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్. చికెన్తో ఈ విధంగా చిల్లీ చికెన్ చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ముందుగా బౌల్ తీసుకుని 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, కొంచెం వాటర్ వేసుకుని అంతా ఈ చికెన్ పీసెస్కు పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఒక గుడ్డును బీట్ చేసుకుని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గుడ్డును వేయడం వల్ల చికెన్కు మంచి ఫ్లేవర్ అండ్ సాఫ్ట్గా అవుతుంది. ఈ చికెన్ 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ మసాలా చికెన్ లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి మ్యారినేట్ చేసుకున్న చికెన్ను పకోడీలా వేసుకోవాలి. చికెన్ క్రిస్పీగా అవ్వేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ పకోడీ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. చికెన్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తినండి. రెస్టారెంట్లో తిన్నట్టు ఇంట్లోనే ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చాప్ చేసుకున్న వెల్లుల్లి, పెటల్స్గా చేసుకున్న 2 ఉల్లిపాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. క్యూబ్స్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ను కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఓవర్ కుక్ చేయనవసరం లేదు. వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసి మిక్స్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి వాటర్తో కలుపుకున్న మిక్చర్ను వేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత చికెన్ పకోడీని వేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చిల్లీ చికెన్ చేయండి. మంచి ఫ్లేవర్తో ఈ చికెన్ రెసిపీ అనేది వస్తుంది. నిజంగా ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా తప్పకుండా చేసుకుని తినే రెసిపీ. ఈ విధంగా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రెసిపీ. మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తిగా చేసి నచ్చితే లైక్ చేయండి.